నవ్యాంధ్ర సచివాలయంలో అత్యాధునిక కమాండ్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సర్కార్ సిద్దమవుతోంది. ఆధునిక హంగులు, సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికోసం ఉన్నత స్థాయి బృందం అమెరికాలో అధ్యయనం చేసి వచ్చింది. ఇది పూర్తయ్యేలోపు ముఖ్యమంత్రి కార్యాలయంలో తాత్కాలికంగా మరో కేంద్రాన్ని నిర్మించనున్నారు. అమరావతిలో అత్యాధునిక కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం 25,000 నుంచి 30,000 చదరపు అడుగులలో భవనాన్ని నిర్మిస్తారు. 2 ఏళ్లలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రానికి రూపకల్పన చేసేందుకు ఒక సలహా సంస్థను నియమించనుంది. దీనికి త్వరలోనే టెండర్లు పిలవనుంది. పరిపాలన మొత్తాన్ని కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రంతో అనుసంధానం చేసి ప్రజలకు రియల్ టైం పాలన అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ కేంద్రం పూర్తయ్యేలోపు తాత్కాలికంగా నిర్మించే మరో కేంద్రానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే సచివాలయం నుంచి ముఖ్యమంత్రి పూర్తిస్థాయి పరిపాలన చేపట్టనున్నందున దానికి అనుగుణంగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం 10,000 సీసీ కెమెరాలు కొనుగోలు చేయనుంది. సీసీ కెమెరాలు, సీఎం కోర్ డాష్ బోర్డ్, టీవీ ఛానళ్లు, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ల నుంచి వచ్చే సమాచారం అంతా కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రానికి చేరుతుంది. అక్కడ సమాచారాన్ని విశ్లేషిస్తారు. మొత్తం ప్రభుత్వ పాలనా వ్యవస్థను పర్యవేక్షించే విధంగా కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ప్రపంచంలో అదే మొదటిది కానుంది. రియల్ టైంలో రియల్ పాలన కమాండ్ కంట్రోల్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ ముఖ్య ఉద్దేశం ఇది. రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న సంఘటన జరిగినా అక్కడ క్షేత్రస్థాయి సమాచారాన్ని రియల్ టైంలో తెప్పించుకుని అందుకు తగ్గ విశ్లేషణ చేసి వెంటనే సమస్యకు పరిష్కార మార్గం కనుగొన్నారు. ఇప్పటికే విజయవాడలో 2-3 కేంద్రాల నుంచి ప్రయోగాత్మకంగా అమలైన ఈ విధానం ఇకపై అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర స్థాయి కేంద్రంగా అమలు కానుంది. కెమెరామెన్ కె శ్రీనివాస్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.